నమస్కారం. నా పేరు మిరపల మురళీకృష్ణ. ఏం చేస్తూ ఉంటారు? అన్న క్యాంటీన్ డ్రైవర్ని. సార్ ప్రెసెంట్ 10 నెలల పరిపాలన కూటమి ప్రభుత్వం కానుంది. 10 నెలల పరిపాలన అయితే జరిగింది. ఎలా ఉందంటారు ఈ 10 నెలల పరిపాలన? 10 నెలల పరిపాలన అంటే గవర్నమెంట్ రోడ్లు బాగా చేసినాయి, బాగా చూసుకుంటుంది. అన్న క్యాంటీన్ కూడా బాగా సప్లై చేస్తున్నారు, ఉండే కొద్ది డెవలప్ అవుతుంది. రోజుకి మొన్నటికి ఇప్పుడు చాలా డెవలప్ అయింది. క్యాంటీన్ కూడా బాగా పెరిగినాయి. ఇంకేంటి సార్ అన్న క్యాంటీన్ ఎలా ఉంటుంది అంటే ఫుడ్ విషయంలోనే కావచ్చు, టైమింగ్సే కావచ్చు, వాటి గురించి ఒకసారి చెప్పండి. నేను ఇంతవరకు బయట పని చేసానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అన్న క్యాంటీన్లో అంటే అక్షయపాత్రలో తింటున్నాం, భోజనం తింటున్నాం. అన్న క్యాంటీన్ ఎలా ఉంటుంది సార్? చాలా బాగుంది, ఇంటికాడ ఫుడ్ లాగా ఉంది. ఇంకా పొద్దున్నే వెళ్తాం, ఇంకా నైట్ దాకా అక్కడ ఉండి సరదాగా పని చేసుకుని అందరం కలిసి మెలిసి అవుతున్నాం. అక్కడ రోజుకి ఇక్కడికి ఎంతమందికి వస్తూ ఉంటారు? ఇక్కడ రోజు కంటే 400 మందికి మ్యాక్సిమం. 60 మంది, 400. 400 మంది. మధ్యాహ్నం 400, డిన్నర్ ఏమో ఒక 300, 250 అలాగా. మార్నింగ్ 350 అలాగా వస్తుంది. ఫుడ్ మరి వచ్చిన వాళ్ళందరికి సరిపడా ఉంటుందా? సరిపోతుంది, సరిపోతుంది. ఉండి ఒక్కోసారి ఒక్కో రోజున ఎక్కువ పంపిస్తున్నాం. సార్ మరి గత ప్రభుత్వం బాగుందంటారా, ఈ ప్రభుత్వం బాగుందంటారా? ఈ ఫుడ్ విషయంలో అయితే ఇది ఈ ప్రభుత్వం బాగుందండి. మళ్ళీ రోడ్డు విషయంలో కానీ, మేము డ్రైవర్ కదా, రోడ్డు విషయంలో అయితే పరిపాలన బాగుంది, అన్నీ మంచిగా ఉన్నాయి. సార్ మరి వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీ మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటూ కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. అది నిజమంటారా? వారు చేసే ఆరోపణలన్నీ వాస్తవమైనవి అంటారా? అది వాస్తవం అంటే ఇప్పుడు నేను కుర్రోడిని, ఇది నాకు తెలిసిన మట్టికి అయితే కొన్ని వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్లో ఇంతవరకు 5 ఏళ్ళ కిందట లేనప్పుడు భోజనం వచ్చేది లేదు అసలు. ఇప్పుడు భోజనం వస్తుంది. మాతో పాటు పేదవాళ్ళు అందరూ తింటున్నారు. ఎక్కడ ఊరి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ బాగా తింటున్నారు. మీరు యూత్ కాబట్టి జనసేన అధినేత గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క పరిపాలనే కావచ్చు, ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? మరి పిఠాపురంలో ఆయన చేస్తున్న సేవ కార్యక్రమాలే కావచ్చు. పిఠాపురం కాదు కానీ మొత్తం అన్ని చోట్ల చేస్తున్నారు. కాలువ డెవలప్మెంట్, మేము దారంతో వెళ్తాం కదా లైన్కి వెళ్ళినప్పుడు కాలువ శుభ్రత ఇవన్నీ ఒక జనసేన నాయకుడు అభిమానిగా చెప్తున్నా. ఇంకా టీడీపీ కూటమి కలతం వల్ల మా నాయకుడు కొంచెం బాగా డెవలప్ చేస్తున్నాడు. మరి మెయిన్ ఏంటంటే చంద్రబాబుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పడట్లేదు అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. దాని మీద మీ మంచి చేస్తే ఎవరైనా ఒకటేనండి. ఇప్పుడు అదే జగన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు ఇంకో మంచి చేస్తే మంచి, ఇద్దరు కలిసి మంచి చేస్తే అది. ఇప్పుడు జగన్ అభివృద్ధి అంటే ఇప్పుడు అమ్మబడి ఇవన్నీ వాలంటరీ మీద దృష్టి పెట్టాడు. వీళ్ళు అలా కాదు కదా, రోడ్ల మీద అంటే ప్రాబ్లం పెట్టి డ్రైవర్ ప్రాబ్లం కానీ వ్యవస్థ రైతుల బరో ఇవన్నీ ప్రాబ్లం పెట్టి వీళ్ళు దాని మీద దృష్టి పెట్టారు.